హాయ్! వెల్కమ్ టు శశిరామ్ వ్లాగ్స్. హాయ్ అండి. ఈరోజు మంచి బ్రేక్‌ఫాస్ట్ గానీ, ఇది లంచ్‌గా కానీ, లేదంటే డిన్నర్‌గా గానీ తీసుకోవచ్చండి. మంచి రెసిపీ అండి ఇది. హెల్తీ రెసిపీ. జొన్న రవ్వతో మనం కిచిడీ చేసుకుందామండి. దీనికోసం మనకేం అవసరం కాదండి. జొన్న రవ్వ అది సూపర్ మార్కెట్‌లో దొరుకుతుందండి. లేదంటే ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దాంతో పాటు మన ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ అన్నీ కూడా తీసుకోవచ్చండి. దీనికి ప్రాసెస్ కూడా చాలా ఎక్కువ ఏం లేదండి. ముందు రోజు రాత్రి ఒక చిన్న గ్లాసుడు చూపిస్తాండి, ఆ గ్లాస్ కూడా నానబెట్టానండి. జొన్న రవ్వ నానితే బాగా మెత్తగా తయారవుతుందండి కిచిడి. అందుకోసమని ముందు రోజే నేను వాటర్లో నానబెట్టేసాను కడిగేసి. అది కుక్కర్లోకి డైరెక్ట్గా వేసేస్తున్నాను చూడండి. అలా వేసుకున్న తర్వాత అదే గ్లాస్కి, ఇప్పుడు నేను చూపిస్తాను, అదే గ్లాస్కి హాఫ్ మాత్రం పెసరపప్పు తీసుకోవాలండి. ఈ పెసరపప్పు హాఫ్, 1 గ్లాస్ రవ్వకి హాఫ్ పెసరపప్పు తీసుకొని అది కూడా శుభ్రంగా కడిగేసి ఉదయం అందులోకే వేస్తున్న. దాన్ని నానబెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదండి, మెత్తగా అయిపోతుంది. కుక్కర్లోకి డైరెక్ట్గా వేసేస్తూ ఉన్నాను. కడిగి వేసేస్తే మంచి కిచిడి తయారవుతుందండి. దీంతో మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పిల్లలైతే ఇష్టంగా తింటారండి. పెద్దవాళ్ళు, మన ఇంట్లో ఏజ్ అయిన వాళ్ళకి కూడా మంచిగా పెట్టొచ్చండి. అంతేకాకుండా ఇది తింటే బరువు పెరుగుతారు, ఇలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. నా దగ్గర బఠానీ ఉంది, మళ్ళీ ఇవి క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యాప్సికమ్ ఇవన్నీ కలిపేసి అందులో డైరెక్ట్గా వేస్తున్నాండి. ఒక టమోటా కూడా వేసుకోవాలండి, బాగుంటుంది. ఒక మీడియం సైజ్ టమోటా. ఎందుకంటే ఇప్పుడు నేను చేసేది ఇద్దరికి బాగా ఫుల్గా సరిపోతుందండి. ఇద్దరున్న వాళ్ళు ఈ కొలతలో వేసుకోవచ్చండి. అందులోకి నెయ్యి వేస్తున్నానండి. ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి ఉంటే ఒక 1 స్పూన్ అంత నెయ్యి వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక గ్లాస్, కొలత గ్లాస్ ఉంది కదండి, దాంతో 3.5 లేదంటే 4 గ్లాసుల వరకు కూడా మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది కాస్త పల్చగా ఉంటేనే బాగుంటుందండి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసేసుకున్న తర్వాత మన అది వాటర్ పోసుకుందామండి. వాటర్ కూడా కొలతకి మాకు లూజ్గా కావాలంటే 4. కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు కలర్ ఫుల్గా ఉంటుందండి పసుపు వేస్తే. ఇందులో కారానికని వేరే ఏం అవసరం లేదండి. మనం పోపు పెట్టుకున్నప్పుడు మిరియాలు, జీలకర్ర, బా ఇది గోడంబి వేస్తామండి, జీడిపప్పు. అందుకనే ఇందులోకి వేయట్లేదు. చూడండి, కరెక్ట్గా ఒక 4 గ్లాసులు వరకు పోసుకుంటే నేనైతే 3 వేసాను. మళ్ళీ మధ్యలో అయినా కలుపుకోవచ్చండి. 4 వేస్తే బాగా ఉంటుంది, లూజ్గా తయారవుతుంది అనమాట. వేసేసి మనం మూత పెట్టుకోవడమే అండి. వేసి అది మూత పెట్టేస్తే సరిపోతుంది. ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్కర్ని పెట్టేస్తే అలా మెత్తగా అయిపోతుందండి. చాలా బాగా ఉంటుంది ఇది. అంతా మొత్తం మనం స్పూన్ తీసుకొని మొత్తం కలిపేసేదే. అంతా మొత్తం స్మాష్ అయిపోతుంది. తర్వాత ఇందులోకి ఇంకా కావాలంటే వాటర్ కూడా, వేడి నీళ్ళు పెట్టేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. మనం ఎంత లూజ్ కావాలంటే అంత లూజ్గా చేసుకోవచ్చు. లూజ్గా ఉంటే బాగుంటుందండి ఇది. తర్వాత అదే వాటర్ మీరు సరి చేసుకొని వేసుకోండి. నేనైతే కొద్దిగా వాటర్ యాడ్ చేశాను, యాడ్ చేసే కలిపానండి. మీరు కూడా అలాగే వాటర్ యాడ్ చేసేసి కలుపుకోండి. చాలా బాగుంటుందండి, మెత్తగా ఉడికిపోతుంది ఈ కిచిడి. చాలా హెల్దీ అండి ఇది. దీనికోసం ఇప్పుడు పోపు కోసం అని చెప్పేసి కొద్దిగా ఆయిల్ వేసేసి అందులోకి జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే జీడిపప్పు అండి. జీడిపప్పు పలుకులు కూడా వేస్తే చాలా బాగుంటుందండి టేస్టీగా. ఇంకా చిన్నపిల్లలు అయితే బాక్స్కి లేదంటే బ్రేక్ఫాస్ట్గా ఇచ్చిన, నైట్ డిన్నర్గా ఇచ్చినా కూడా బాగా తింటారండి పిల్లలు. హెల్తీగా కడుపు నిండినట్టుగా ఉంటుంది. కాబట్టి జొన్నలు ఎట్లాగూ మన ఇంట్లో రొట్టె అంటే అందరూ ఇష్టపడరు కదా. ఈ విధంగా చేసేసామంటే అందరూ బాగా తింటారండి. రొట్టె ఇష్టపడిన వాళ్ళ కోసం మనం ఇది సింపుల్ టిప్ అండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి, మనలో కూడా చాలామంది ఇష్టపడరు కదా. అందుకే రొట్టె చేయడం కూడా బేజారుగా ఉంటుంది. ఇదైతే నిమిషాల్లో అయిపోతుందండి పని. అంతేకాకుండా ఆరోగ్యం కూడా. కాబట్టి అందరూ కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు కూడా నన్ను ఆదరిస్తారని నేను ఈ వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్.
చూడండి ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేయండి. ఈజీగా చేసేసుకుంటారు. పెద్ద కష్టం ఏం కాదండి. వంట రాని వాళ్ళు కూడా సులభంగా చేసుకోవచ్చండి ఈ కిచిడి. చాలా బాగుంటుంది. టేస్ట్ చేసి మీరు చెప్పండి. నెయ్యి వేసుకున్నాము, అందులోకి కొద్దిగా నూనెతోటి తాలింపు కూడా వేసుకున్నాం కదా, సూపర్ టేస్ట్ అండి. అందరు ట్రై చేస్తారని అనుకుంటూ ఉన్నాను. చూడండి ఎంత లూజ్గా ఉంటే అంత బాగుంటుందండి ఇది. అలా బౌల్లో వేసేసుకొని నేనైతే బాక్స్కి ఇదే తీసుకెళ్తానండి. మధ్యాహ్నం కూడా తింటే బాగుంటుంది. ఏమిది ఆరిపోయి గట్టిగా అయిపోయి టేస్ట్ ఉండదేమో అనుకుంటారు, కానీ చాలా బాగుంటుందండి లూజ్గా. అలా తింటే మాత్రం సూపర్ టేస్ట్. అందరూ కూడా తయారు చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూసారా ఎలా తయారైందో. అందరికీ మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.